ఎవరి మీద విపరీతమైన ద్వేషం ఉందా నీకు? తీసే, ఆ ద్వేషం తీసే. ఆ ద్వేషం వారిని హానిపరచక మునుపే నిన్నెంతో హాని చేస్తుందనే విషయం నీకు తెలుసా? ఆ రిటాలియేషన్, ఆ గ్రడ్జ్ కొన్నిసార్లు నీలో ఉన్న ఆత్మీయతను పాడు చేసేస్తుందేమో ఆలోచించే. యాజ్ క్రైస్ట్ ఫర్గేవ్ us, we need to forgive others. No grudge in our hearts, no hatredness in our hearts. మన హృదయాల్లో ప్రతీకారం కానీ, ద్వేషం కానీ, మత్సరం కానీ, ఒక వ్యక్తి పట్ల ద్వేషం కానీ, మరొక అనుభవాలు కానీ లేకుండా let us fill our hearts with God's love, which is more prominent and supernatural. ఆ ప్రేమతో మన హృదయాలు నింపుకొని ప్రేమను పంచుదామా? ఇతరులకు పంచు దేవుని ప్రేమను. నీలో ఉన్న కక్ష, కార్పణ్యం, ప్రతీకారం, ప్రతీకారేచ్ఛ, ద్వేషం, స్వార్థం, అసూయ, ఇలాంటి భయంకరమైన దుర్లక్షణాలన్నీ కూడా బయటికి గంటే ఈరోజు ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్. దేవుని ప్రేమతో నింపేసుకో. ఎవరినైనా చూస్తే కంపరం పడుతుందా నీకు? అబ్బే నేను ఎవరినైనా చూస్తాను, వీళ్ళు మాత్రం చూడండి నేను అంటున్నావా? యూ హ్యావ్ టు చేంజ్ టుడే. ఈరోజు నీ ఉద్దేశం మారాలి, నీ ఆలోచన మారాలి.